హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చేపల కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈరోజు ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోకి ధనియాల పొడి, పసుపు, కారం యాడ్ చేసి ఈ మూడు మిశ్రమాలని బాగా కలిపిన వెంటనే మనము టమోటాస్ని యాడ్ చేయాలి. సో టమోటాస్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిశ్రమాన్ని బాగా కలిపి ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసి మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మగ్గించాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా టమోటాస్ మగ్గినట్టు అనిపిస్తుంటుంది మనకి. ఇప్పుడు మనము చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న వాటర్ని ఇలా మనం చేతితోనే ఫిల్టర్ చేస్తూ వేయాలి. సో చింతపండు వాటరు పులుపు మనం రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాం కదా, మీకు ఇంకొంచెం పుల్లగా కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు, పుల్లగా వద్దనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. సో ఇలాగా వాటరు ఈ మొత్తం మిశ్రమం అనేది మనకు తిక్కుగా ఉండకూడదు, మరీ అని అలాగా పలుచగా కూడా ఉండకూడదు. సో మీడియం సైజుగా ఉంటే ఉడికిన తర్వాత కొంచెం తిక్కుగా అవుతుంది, గ్రేవీ బాగుంటుంది. సో ఇందులోకి తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలి మనం. మరీ పలుచగా ఉండకూడదు, తిక్కుగా ఉండకూడదు. సో మీడియంలో ఉండాలి. ప్రాసెస్ చేసేటప్పుడే చేసి పెట్టుకుంటే మనకు మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది. సో ఈ చేపల కర్రీలోకి ఇంగ్రీడియంట్స్ ఏది అంటే మన మెంతులు అన్నమాట. సో ఇలా బాగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు బాయిల్ అవుతూ ఉన్నప్పుడు బాగా మరమర బాయిల్ అవుతున్నప్పుడు మనము చేప ముక్కల్ని ఇందులో వేయాలి.
25 మినిట్స్ తర్వాత 20 to 25 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు చేప ముక్క బాగా ఉడికినట్టు అనిపిస్తుంది కదా. సో ఈ టైంలో మనము ఇందాక పొడి చేసి పెట్టుకున్న మెంతు పొడిని కూడా యాడ్ చేయాలి. సో లాస్ట్లో ఇక్కడ కరివేపాకును కూడా కొద్దిగా యాడ్ చేసి ఈ బాండిల్ మొత్తాన్ని మనము గరిటెతో తిప్పకుండా మన చేతులతోనే ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల చేప ముక్క నలగకుండా ఉంటుంది. సో ఆఫ్ చేసి 5 మినిట్స్ తర్వాత చూస్తే మన చేపల కూర రెడీ అంతే. సో ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అండి. ఇది చేసుకోవడానికి మనకు 45 to 50 మినిట్స్ టైం సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.